ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఈరోజు నేను చెప్పబోయేది శంకరమంచి సత్యం గారు రాసిన అమరావతి కథల నుంచి నీరు నిలవదు అనే కథ. ఉదయం 9 గంటల వేళ కృష్ణ రేవులోకి ఆడవాళ్ళు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పిల్లలకి చద్దన్నాలు పెట్టి బళ్ళోకి పంపి మగవాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు పొలాలకి వీధిలోకి వెళ్ళగా ఇల్లాళ్ళు ఇల్లు కడుక్కొని పొయ్యిలు అలుక్కొని బిందెలు నిండా ఉతకవలసిన బట్టలు నింపుకొని రేవులోకి వస్తున్నారు. ఓ పక్క మల్లయ్య రేవులో పడవ బయలుదేరుతుంది. ఆంజనేయ స్వామి రేవులో మగవాళ్ళు ఇంకా కావిళ్ళు ముంచుతూ ఉన్నారు. చింత చెట్టు రేవులో పిల్లలు కోసురాయి మించి నీళ్ళల్లో దూకుతూ మునుకలేస్తున్నారు. అలాంటి సమయాన అమరావతిలోని అన్ని వర్గాల ఆడంగులు రేవులోకి వస్తున్నారు. బిందెలు నడుం మీద పెట్టుకొని అవి జారిపోతుంటే యువతల నడుం మీదకి మార్చుకుంటూ గలగలా నవ్వుకుంటూ నడుస్తున్నారు. కృష్ణకి వెళ్లే దోవంతా కాలిమెట్టెల మోతలు. పాతకాలపు సింగారమ్మ నడుస్తుంటే కాలికడియాలు టంగు టంగున మోగుతున్నాయి. కొత్తగా కాపురానికి వచ్చిన వయసు పిల్లలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తుంటే వాళ్ల కాలిగజ్జలు పట్టీలు గల్లు గల్లుమంటున్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు అందరూ రేవులోకి వచ్చారు. కృష్ణ ఒడ్డున వారగా ఆడవాళ్లు బారులు. ఈ చివరి నుంచి ఆ చివరికి రంగురంగుల స్త్రీలు. కృష్ణమ్మ నల్లటి చీరకు పువ్వుల పువ్వుల అంచుల్లా ఒడ్డు నిండా ఆడవాళ్ల వరస. రేవులోకొస్తూనే పలకరింపులు, వేళాకోళాలు, చర్చలు. బుల్లెమ్మ గారింట్లో అప్పడాలు ఉత్తినట్టున్నారే, రంగమ్మ బట్టలు తడుపుతూ పుల్లమ్మని అడిగింది. ఒత్తారు, కానీ పిండిలో కారం చాలా అంది పుల్లమ్మ. నీకెట్టా తెలుసు? నువ్వు వెళ్ళావా ఏంటి ఒత్తటానికి? నిలదీసింది రంగమ్మ. రంగమ్మకి బుల్లెమ్మకి పడదు. అబ్బే, నన్ను పిలిస్తేనా? మా పిల్లాడు అటెళ్తే వాడి చేతిలో ఇంత అప్పడాల పిండి పెట్టారులా ఉంది. వాడి చేతిలోది కొంచెం నా చేతిలోకి తీసుకొని నాలుక్కి రాసుకున్నా సర్ది చెప్పింది పుల్లమ్మ. మరికొంచెం పైగా పెళ్ళిళ్ళ మీద కబుర్లు సాగుతున్నాయి. సుబ్బయ్య గారి కొడుకు పెళ్లిలో నెయ్యి బదులు డాల్డా వడ్డించారటుగా అంది పోలమ్మ. సరేలే, అదైనా వడ్డించారు కరువు కాలంలో. ఇది విన్నావా? రంగమ్మకి ఏం పోయే కాలం, కోడలు నిన్న కాక మొన్న కాపురానికి వచ్చింది కదా, చిన్న పిల్ల, దాని చేత కవ్వం కట్టించి మజ్జిగ చేయమంటుంది అని మాట మార్చింది చిట్టమ్మ. సరేలే, నీకిప్పుడు తెలిసిందా రంగమ్మ సంగతి? అది మామకి మంచినీళ్ళిచ్చిందా, అత్త కన్నం పెట్టిందా? అయిన వాళ్ళని కాని వాళ్ళని విరుచుకు తినడమేగా దాని పని అంటూ పోలమ్మ పడపడా చేరుతుకుతోంది. ఇంకా కొంచెం పైగా సూరమ్మ అంటోంది, రాత్రి సీతారత్నాన్ని మొగుడు కొట్టాడటగా. సర్లే, కొట్టకపోతే చెప్పుకోవాలి కానీ కొడితే చెప్పుకోవడం ఎందుకు, రోజు ఉన్న పాటేగా అంది పేరమ్మ. మరైతే రోజు ఎందుకు కొడతాడే? నిజమా దేవుడికే తెలియాలి. సీతారత్నానికిన్ని ఆ పాలేరుకిన్ని. అమ్మ నంగనాచో అంటూ ఆశ్చర్యపోయింది. సగం చీర కట్టుకుని మిగతా చీర ఉతుకుతున్న సరోజ పక్కనున్న గిరిజతో, ఒసే ఆ బుగ్గన ఘాటేమిటే అంటూ ఉతకటం ఆపి ముక్కున వేలేసుకుంది. గిరిజ సమాధానం చెప్పకుండా పిండిన చీరతో సరోజని ఒక్క బాధ బాధింది. గల్లగలా నవ్వుతూ మళ్ళీ ఉతుకులు. ఒకచోట పట్టు చీరల ధరల మీద, ఇంకో చోట ఆవకాయ పాళాలు, మరో చోట ఎత్తిడి గిన్నెల మార్పిళ్ళు. ఇలా మాటలు సాగుతుంటే మహాలక్ష్మి శ్రీదేవితో అంది, రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయిందట తెలుసా అని. శ్రీదేవి కళ్ళింత చేసుకుని, ఇహ కార్యం లగ్నమే ఆలస్యం అంటూ పక్కనున్న ఆవిడికి చెప్పింది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయ్యింది, కార్యం లగ్నం పెట్టారు అని. ఆవిడ ఇంకో ఆవిడతో
ఆవిడ మరో ఆవిడతో ఇలా సరుసరున వార్త పాకిపోతుంది. రాజమ్మ కూతురు పెద్ద మనిషి అయ్యింది. కార్యం. రాజమ్మ కూతురికి కార్యం అయ్యింది. రాజమ్మ కూతురు కార్యం అయిపోయింది. రాజమ్మ కూతురికి కడుపు అయ్యింది. అమ్మ సోద్యం, రాజమ్మ కూతురికి కడుపు అయ్యింది. కార్యం కాకుండానే రాజమ్మ కూతురికి కడుపు అయ్యింది. అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు, కడుపు అయింది తప్ప. ఇలా ఒడ్డు చివరికి వెళ్ళేటప్పటికి వార్త మారిపోయింది. కొంతసేపటికి ఆ చివరికే రాజమ్మ బిందె తీసుకొచ్చింది. ఆడవాళ్ళు మొహాలు చూసుకొని రాజమ్మ మొహం చూశారు. ఏం తెలియని రాజమ్మ అమాయకంగా చెప్పింది, పిల్ల పెద్దదయ్యింది, సాయంత్రం పేరంటానికి పిలవడానికి వస్తాను. అంతేనా అని తమాయించుకొని రాజమ్మ పిల్ల పెద్దదయ్యింది అంతే అన్న వార్త ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగి ప్రసారం చేశారు. బట్టలు ఉతకటం అయిపోయాక ఓ చేత్తో బిందె పుచ్చుకొని గొంతులోతు నీళ్ళల్లోకి స్నానాలు. బిందె నీళ్ళల్లో తేలుతుంటే వాలుగు కొట్టుకుపోకుండా పట్టుకుంటూ 4 మునకలేసి సూర్యుడికి మొక్కి బిందె నిండా నీళ్లు ముంచుకొని ఉతికిన బట్టలను భుజాల మీద వేసుకొని ఒక్కొక్కరే ఇంటి ముఖం పడుతున్నారు. 10 గంటలకల్లా రేవు ఖాళీ అయిపోయింది. అంతా నిశ్శబ్దం. మురికి బట్టలు ఉతికినట్లుగానే నిన్న ఊళ్ళో జరిగిన మంచి చెడు, చిన్న విషయం పెద్ద విషయం సర్వం కృష్ణ ఒడ్డున ఉతికేసి గిలకొట్టి వెళ్ళిపోయారు ఆడంగులు. కృష్ణమ్మ ఆ కబుర్లన్నీ వింది. ఆ నీళ్లు ముందుకు వెళ్ళిపోతున్నాయి. రేపు కొత్త నీళ్ళు వస్తాయి. మళ్ళీ అవి కథలు విని వెళ్ళిపోతాయి. ఏ కబురు ఏ కథ నిలువ ఉండదు, రుచే మిగులుతుంది.